దాదాపు 100 మంది సర్పంచులు తెలంగాణ వచ్చిన తర్వాత గ్రామ ప్రథమ పౌరులు. నువ్వుగా చెప్తుంటా, దేశానికి రాష్ట్రపతి ప్రధానమంత్రులు ఎంత ముఖ్యమో గ్రామానికి అసొంటి వ్యక్తులు వీళ్ళు. 100 మంది దాకా చనిపోవడు. అది కూడా ఎవరు బాధ్యులు ఎవరంటే కేవలం ప్రభుత్వాల వైఖరి. వాళ్ళు గ్రామాభివృద్ధి గురించి చేసినటువంటి పైసలు అప్పులు తీసుకొచ్చి అందరి దగ్గర పైసలు ఉండే, కొంతమంది దగ్గర ఉండొచ్చు. ఆ సిటీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఏమైనా భూములు జాగాల ధరలు పెరిగి వాటిలో ఏమైనా పర్సెంటేజ్లు వస్తే కొంతమందికి ఇక్కడ ఉండొచ్చు. కానీ 99% సర్పంచులు అప్పుల పాలై ఉన్నారు. గ్రామీణ ప్రాంతాలలో ఉంటే వీళ్ళకి ఏముండదు. వీళ్ళు ఒక ఆలోచనతో ఊరిని ఎట్లా అభివృద్ధి చేయాలనే దాంట్లోనే ఉంటారు వీళ్ళు మొత్తం ఎంతసేపు. దాంట్లో రోడ్లకు కావచ్చు, స్కూల్ బిల్డింగ్లకు కావచ్చు, కమ్యూనిటీ సెంటర్లకు కావచ్చు. ఇప్పుడు ఇక్కడ మన వీళ్ళ నాన్నది రైతు భవనాలు కావచ్చు. పిట్టల సంపత్ గారిది ఏంటంటే మిషన్ కాకతీయ వర్కులు చేసినది కూడా బిల్లు పెండింగ్ ఉన్నది. అంటే కాంట్రాక్టర్ దగ్గర సబ్ కాంట్రాక్టులు తీసుకొని 42 లక్షల రూపాయలు తనది పెండింగ్ ఉంది. ఆ మెయిన్ కాంట్రాక్టర్కు పైసలు వచ్చినాయా లేవా అనేది వాళ్ళకి ఇంకా క్లారిటీ లేదు. కానీ ఇప్పుడు ఊరు మీద చేసింది అది ఊరు గురించే మిషన్ కాకతీయ. తర్వాత కూడా 2వ టర్మ్లో మళ్ళీ 12 లక్షల రూపాయలు ఊరి గురించి చేసినటువంటి పైసలు. అవి ఎక్కడి నుంచి రావాలి? గత ప్రభుత్వము ఎంకరేజ్ చేసి మేము పెడతాము, మేము ఇస్తాము అది అని అంటే వీళ్ళు వచ్చి ఇక్కడ పని చేయించాక ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అవి పాత బకాయిలే కదా. వీళ్ళకి రావాల్సిన పైసలు వాళ్ళు ఫ్రీజ్ చేసుకొని పెడుతున్నారు. ఇప్పుడు సెంట్రల్ ఫండ్ అయినా స్టేట్ ఫండ్ అయినా గ్రామంలో వీళ్ళు ట్యాక్సెస్ వసూలు చేసినటువంటి విలేజ్ ఫండ్ను కూడా వీళ్ళు ఫ్రీజ్ చేసి పెడుతున్నారు. అసలు మొట్టమొదలు రావాల్సిన సర్పంచ్లకు వాళ్ళ బిల్లులు ఇదంటే గవర్నమెంట్ వీళ్ళకి అప్పులు ఉన్నది. కానీ వీళ్ళు మంది దగ్గర అప్పులు తెచ్చుకొని మిత్తిలు కట్టలేక ఇప్పుడు నేను సమాజాన్ని చెప్పేది ఏంటంటే 42 లక్షలు మిషన్ కాకతీయ, అది ఆ నీళ్లు మొత్తం ఊరికి ఉపయోగపడేందుకే కదా కట్టల గురించి చేసినాయని. తర్వాత 12 లక్షలు కావచ్చు, 54 లక్షల రూపాయలు ఊరు పేరు మీద పెట్టింది. ఊరు పేరు మీద ఎవరు ప్రభుత్వాలు చేస్తే పెట్టినాయి. ఈ పైసలు వాళ్ళు లేక అప్పులు తీసుకొస్తే మిత్తిలు వడ్డీలు, చక్రవడ్డీలు, భూచక్ర వడ్డీలతోనే ఇప్పుడు అది ₹1 కోటి మరి 1.5 కోటి అయి ఉంటుంది. ఇప్పుడు తన ఆల్రెడీ 2019 తర్వాత ఎలక్షన్లప్పటికీ అప్పులు మొత్తం మీద పడి మెడకాయ దానికి వచ్చే వరకు 3 ఎకరాలు అమ్ముకున్నాడు. మంచి సాగు చేసే భూమి 3 ఎకరాలు ఆల్రెడీ అమ్ముకున్నాడు. అంతే కదా, 3 ఎకరాలు అమ్ముకున్నాడు. ఇంకా అరాకొర ఉన్నది, ఒక బిడ్డ ఉన్నది, కొడుకున్నది, బీటెక్ చేస్తున్నాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అసలు తన ఎక్కడో అమెరికాలకో లండన్లకో పోయి పై చదువులు చదివేటందుకు అక్కడ దాకా పోవాల్సిన పిల్లగాడు ఎక్కడ మామూలు స్కూల్లో కిడ్స్లో, మళ్ళీ అది కూడా కిడ్స్లో చదువుతున్నాడు. ఇవాళ కుటుంబాలకు సర్పంచుల కుటుంబాలు చాలా దయనీయమైన పరిస్థితులు ఉన్నాయి తెలంగాణ మొత్తంలో. ఇది మొత్తం రాజకీయ వ్యవస్థ. ఇప్పుడు పొద్దున్న లేస్తే మన ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి, పోయిన ముఖ్యమంత్రి ఏం చేయలేదు కనుక నేను వెంటనే మొత్తం వీళ్ళందరి సర్పంచ్లై బిల్లులు ఇస్తా అని చెప్పి మనం కూడా చాలా చచ్చిపోయిన వాళ్ళ దగ్గర పోయినాం. వాళ్ళ సంఘపోలతో కూడా మనం కూర్చొని హైదరాబాద్లో ధర్నాలు చేసిండ్రు. తర్వాత ప్రెస్ మీట్లు పెట్టినాం, రౌండ్ టేబుల్ పెట్టి సావొద్దు, మీకు ఇక ముందు చచ్చిపోతే మాత్రం మీకు పాడేకు కోడిని కట్టినట్టు రేవంత్ రెడ్డి బొమ్మ పెట్టి కడతాం కూడా అని కూడా ఇట్లా కూడా చెప్పిన తర్వాత కూడా వీళ్ళ మీటింగ్లకు వచ్చి లాస్ట్ టైం సర్పంచ్ల సపోర్ట్ గురించి రేవంత్ రెడ్డి కూడా రాగానే మేము వెంటనే మీ పైసలు మాత్రం ఇచ్చేసేస్తాము, ఎవరు ఆత్మహత్యలు చేసుకోవద్దు, ఎవరు అప్పుల పాలు కావద్దు, ఇవన్నీ ముచ్చట్లు చెప్పిండు. కానీ వచ్చిన తర్వాత ఇప్పుడు 2.5 సంవత్సరాలు దాటింది. 2.5 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఇంకా ఆత్మహత్యలు తెలంగాణలో పోతున్నాయి. ఇది ఒకటి కాదు, ఇప్పుడు జరిగినాయి చాలా. ఇక సీరియస్ నడుస్తుంది. ఇక ఒత్తిళ్ళు రాగానే వీళ్ళు ఇస్తారు కావచ్చు అని ఇన్ని రోజులు వెయిట్ చేశారు. మొన్నదానికి ఎలక్షన్స్ అయితే కదా, కాగానే ఆ ఫండ్ వస్తుంది, సెంట్రల్ ఫండ్ వస్తుంది, ఫైనాన్స్ ఫండ్ వస్తుంది, 15 ఫైనాన్స్ ఫండ్ వస్తుంది, ఇదంతా అనుకున్నారు. ఇప్పుడు తీరా వచ్చిన తర్వాత ఆ పైసలు కూడా ఫ్రీజ్ చేసి ప్రతి పైసలకి ఇంటి ట్యాక్స్ కడితే కూడా ముఖ్యమంత్రి వాడుకుంటుండు. రోడ్డు మీద ఏది జరిగినా, ఊరికి సంబంధించిన ఏది జరిగినా కానీ వాళ్ళు వాడుకుంటారు. వీళ్ళకు గ్రామానికి రావాల్సిన పైసలు కూడా ప్రభుత్వాలు వాడుకుంటాయి. ఈ అప్పులలో కూడా ప్రజలు కూడా చెప్తున్నా, ఇప్పుడు ఈ సంపత్ గారి శవం సాక్షి చెప్తున్నా, పైసలు తీసుకొని ఓట్లేస్తే వీళ్ళు కూడా ఇప్పుడేంది 500 1000కో ఓట్లు వేస్తున్నారు. జనాలు కూడా అట్నే వేస్తున్నారు. ముంగటోడు అసలు సర్పంచ్లో అంటే వీళ్ళ దగ్గర ఏమున్నది, ఎన్ని పైసలు ఖర్చు పెడతాడు? ఇదే కథ కాడికి 500 1000 చేసుకుంటే అప్పుల పాలవుతున్నారు. మొత్తము జనాలు అప్పుల పాలవుతున్నారు. యాడికెళ్ళి వస్తాయి అబ్బా, భూములు జాగాలకు అమ్ముకొని పిల్లలు అనాథలయ్యే పరిస్థితికి వచ్చింది. జనం కూడా ఇప్పుడు ఏ రాజకీయ నాయకుడిని అడిగే పరిస్థితి లేదు. ఇప్పుడు నిన్నటి నుంచి ఇక్కడికి ఎవరిని రానియొద్దు, ఈ సాగు కాడికి ఎవరు రానియొద్దని చేస్తున్న ప్రయత్నమే. కానీ మరి ఇక్కడ వచ్చి ఈ కుటుంబాలను వీళ్ళకి ఎట్లా బిల్లులు వస్తాయి, ఏం సంగతి ఏందనేది ఆలోచన చేయాలి కదా. హైదరాబాద్లో మూసీ ప్రక్షాళన, ఏం మూసీ ప్రక్షాళన చేస్తారా మీరు? మూసీ ప్రక్షాళన అని చెప్పని మెట్రో రైళ్లకు మూసీల గురించి
పైసలు కావాలని ఢిల్లీ పోతున్నాడు. సర్పంచులు ఊర్లలో శవాలై పాడేలు మూసకాడికి వచ్చింది ఇక్కడ మొత్తము. మంత్రులు కూడా ఎంత బాధ్యతారాహితంగా ఉన్నారంటే ఎవ్వనికి వాళ్ళ షోకులు, పొద్దున్న లేస్తే కబ్జాలు, భూమి దందాలు, రియల్ ఎస్టేట్ మాఫియాలు, కాలేజీల దగ్గర పైసలు ఎట్లా తీసుకుందామా, ఇసుకే దందాలు చేద్దామా, ఏ హాస్పిటల్ దగ్గర ఎన్ని పైసలు తీద్దాము. ఆఖరికి యువకుడు చెప్తానే ఉన్నాడు, వాకింగ్ చేసే టైం ఉంటుంది మంత్రికి. పొన్నం ప్రభాకర్ గారు చాలా డైలాగ్ కొట్టినావు, నువ్వు కూడా మస్తు కొట్టినావు. సర్పంచ్ల మీటింగ్ నువ్వు కూడా వచ్చినావు. మేము రాగానే ఇట్లా చిటికెలేసి చెప్పినావు కదా. ఇలా నీ నియోజకవర్గంలో ఒక సర్పంచ్గా 10 సంవత్సరాలు చేసినటువంటి వ్యక్తికి నువ్వు అప్పులు మీరు చేయబట్టి అప్పులైనరు, మీ రాజకీయ వ్యవస్థ చేయబట్టి అప్పుల పాలయ్యి ఇలా ఆత్మహత్య చేసుకునే కాడికి వచ్చింది కదా. దీనికి బాధ్యత సర్వం వీళ్ళు. ఇది ప్రభుత్వం చేసినటువంటి హత్య. ప్రతి సర్పంచ్ ఇప్పటిదాకా అయింది కదా, 100 మంది. మనం మస్తు చాలా జాగాలలో పోయినాం, జనానికి కూడా చెప్పే ప్రయత్నం చేసినాం. ఆ జనానికి కూడా ఏంటంటే నేను ఈ శవం సాక్షిగా పైసలు తీసుకొని మందు దాగి మటన్ ముక్కలకు, చికెన్ ముక్కలకు మీరు ఓట్లు అమ్ముకోకండి దయచేసి. సర్వనాశనం అవుతుంది కుటుంబాలు, సర్వనాశనం. తెలంగాణ సమాజం కూడా 1200 మంది ఆత్మహత్య బలిదానాలు చేసుకునేది ఏంటంటే ఇటువంటి యువకులకు నౌకలు రావాలి, సర్పంచులు గౌరవపూరితంగా బతకాలి, వీళ్ళ భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉండాలి. ఇటువంటిది కాకుండా ఇలా బడులు బంద్ చేస్తున్నాడు. ఇంకెన్ని శవాల మోసి యాస్టకొస్తున్నది ఈ శవాలంతా. తెలంగాణ మీద సోయిలైనటువంటి జనాలు మొత్తం వచ్చి ఇట్లా ఈ రాజకీయ వ్యవస్థను మొత్తం సర్వనాశనం చేసి అసలు ఎవరన్నా సర్పంచ్ నిలబడాలంటే భయపడే కాడికి వచ్చింది. సర్పంచ్ నిలబడాలంటే భయపడే కాడికి వచ్చింది. ఇది మళ్ళీ ఏంది, క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి వాళ్లకు ఇబ్బందులు అవుతున్నాయి, వాళ్ళు కష్టాల పాలవుతున్నారు. ప్రభుత్వానికి నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు తన మొత్తం భవిష్యత్తు, ఈ కుటుంబం భవిష్యత్తు, నాకు తెలిసి ఎవరు దీన్ని ఏం టేకప్ చేయరు. వాళ్ళు ఎవరికో పెద్ద సినిమా యాక్టర్లకు, వాళ్ళకు పెద్ద రాజకీయ నాయకులకు ఏమైనా ఇబ్బంది అయితే అండగా వస్తారు. కానీ ఇప్పుడు ఈ కుటుంబానికి, ఎందుకంటే మనం చాలా కుటుంబాలు చూసినాం, ఏ కుటుంబానికి కూడా అండగా నిలబడతలేదు గవర్నమెంట్. ఇప్పుడు పొన్నం ప్రభాకర్ కూడా ఈ కుటుంబాన్ని మొత్తం టేకప్ చేసి ముదిరాజు కోటాకెళ్ళి మంత్రి అయిన వ్యక్తి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నదంటే కూడా మీరందరూ కూడా బాధ్యత తీసుకోవాలి, కుటుంబం బాధ్యత తీసుకోవాలి. ఈ బిల్లులు వెంటనే వచ్చేటట్టు చూసుకోవాలి. వాళ్ళ విద్య కావచ్చు, ఆ చెల్లె విద్య కావచ్చు, చదువు గురించి కూడా మొత్తం టేకప్ చేయాలి. ఇక్కడ రామ్మా, 9వ తరగతి చూడండి, 9వ తరగతి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, ఈ జిల్లాలో ఉన్న శ్రీధర్ బాబు కావచ్చు, మీరందరూ చూడండి. ఆయన మీ ఇళ్ళల్లో ఎవరన్నా ఇట్లయితే మీ బిల్లులు ఆగుతున్నాయా? పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి పదవి తీసుకొని గవర్నమెంట్ రాగానే 100 కోట్ల రూపాయలు నీ బిల్లులు వస్తాయి. మీకు మీ కాంట్రాక్ట్ల బిల్లు వస్తాయి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిల బిల్లు వస్తాయి, రాజగోపాల్ రెడ్డిల బిల్లు వస్తాయి, రేవంత్ రెడ్డిల బిల్లులు వస్తాయి, వేరే రాష్ట్రాలలో కూడా బిల్లు వస్తాయి. మీరు బయట రాష్ట్రాల కాంట్రాక్టులు కూడా చేస్తారు. కానీ కటిక పేదరికంలో ఉండి అప్పుల పాలై మిత్తిలు కట్టలేక ఉన్నటువంటి సర్పంచ్ల బిల్లులు మాత్రం రావు. సంవత్సరాలు కొట్లాడాలి, కొడతారు, పట్టుకుంటే పోలీసులు పట్టుకొని గోర్లతో గిచ్చుతారు, గుద్దుతారు, తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో వారేస్తారు. సర్పంచ్ల సంఘపోలు కొట్లాడుతుంటే కూడా అరే మా బిల్లు లేదో మాకిండ్రా నాయన అని. ఇవాళ లిటరల్గా ఆఖరికి ఏంటంటే ఏం చేయగలుగుతాడు, కోర్టు కూడా పోయిండు, హైకోర్టు కూడా పోయి అప్పుడు హైకోర్టులో కూడా పిటిషన్ పెడితే మేము వేసేసినామని చెప్పిర్రు. 95,000 అది కూడా ఫ్రీజ్ అయిన అకౌంట్కి ఎట్లా ట్రాన్స్ఫర్ కావాలి. 12 లక్షల రూపాయలు ఇచ్చే కాడ 95,000 అది ఫ్రీజ్. అవన్నీ నాటకాలే, సర్వర్లు డౌన్లు ఇవన్నీ నాటకాలే. ఇవ్వాల్సిన 12 లక్షలు ఇప్పుడు వాళ్ళ మిత్తి అస్సలు కూడా ఇచ్చేది కాదు. ఒక్క నిమిషమే, నువ్వు మాట్లాడుతూ ఆగే. అసలు పైసలే ఇచ్చే పరిస్థితి లేదు. కోర్టులను కూడా బోల్తా కొట్టేటువంటి పరిస్థితి ఉన్నది. 12 లక్షలకు 95,000 అది కూడా ఫ్రీజ్ అయిన అకౌంట్ కొట్టుడు. మళ్ళీ దాన్ని ఇంకోటి, నేను ఇప్పుడున్నటువంటి దీనికి చూస్తున్నటువంటి ఇప్పుడున్న సర్పంచ్లకు, ఇప్పుడున్న ఉప సర్పంచ్లకు, వార్డు మెంబర్లకు నేను విజ్ఞప్తి చేస్తున్నా ఏంటంటే భవిష్యత్తులో మీకు కూడా ఇదే పరిస్థితి రాబోతున్నది. గుర్తుపెట్టుకోండి. మీరు ఇంతకుముందు వాళ్ళు ఏదో ఇండ్లల్లో పెళ్లిళ్ళు చేసి, మా సంతోష్ పెళ్లి కాలే, ఈ చెల్లె పెళ్లి కాలే, వాళ్ళ పెళ్లిళ్ళకి చేసిన పైసలు కావు, లేకపోతే ఆయన విలాసాలకు ఉపయోగించుకున్న పైసలు కావు, గ్రామాభివృద్ధికి చేసింది కాబట్టి అది బాధ్యత. మీరు వచ్చి మీ రాజకీయ కక్షలు చూపించుకుంటందుకు వీళ్ళ మీద ప్రతాపాలు చూపించకండి. వాళ్ళు కూడా మీ కుటుంబం లెక్కనే వెనక వాడాలి వాళ్ళు ఉంటారు, ముంగట వాడాలి మీరు ఉంటారు కావచ్చు. మీ రాజకీయ కక్షలు ఉంటే ఇక్కడనే పెట్టేసుకోండి. కానీ వాళ్ళకు ప్రభుత్వం ఇచ్చే వాటి కాడ కలిసి కొట్లాడండి. అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. రేపు మీరు కూడా గ్రామాల డెవలప్మెంట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కదా. మరి ఏర్పడ్డప్పుడు మీకు కూడా అప్పుల పాలైతే భవిష్యత్తు వచ్చేటోడు మళ్ళీ మీ మీద కక్ష తీసుకోవాలా? అటువంటి
చేయకండి దయచేసి. గ్రామాలలో ఉన్నటువంటి వాళ్ళు, ఇప్పుడున్న సర్పంచులు కావచ్చు, ఇంతకుముందున్న సర్పంచులు కావచ్చు, ప్రజలు కూడా కులాలకు అతీతంగా అందరూ వీళ్ళ పక్షాన ఉండండి. ప్రభుత్వాలది బాధ్యత. ఇడ లోకల్ కక్షలు పక్కకు పెట్టండి. ప్రభుత్వాలు ఇవ్వాల్సిందే. రేవంత్ రెడ్డి దీనికి బాధ్యత వహించాలి. ఆపోజిషన్ పార్టీ వాళ్ళకు కూడా చెప్తున్న విజ్ఞప్తి, మీ కాలంలో ఉన్నటువంటి బిల్లులు కూడా ఇప్పటిదాకా ఆగినాయి కదా, మీరు కూడా రోడ్ల మీదకి వచ్చి, మీరు మీ ఎమ్మెల్యేలు వీళ్ళ దగ్గరకు వచ్చి సంఘీభావం కాదు కానీ మీ ఎమ్మెల్యేలు మీ ఎంపీలు రోడ్ల మీదకి వచ్చి వీళ్ళ బిల్లులు వచ్చేదాకా